చెప్పుకోవడానికి ఏమీ నేను చెప్తానండి. ఇప్పుడు బాధుడు ఉండండి చంద్రశేఖర్ గారు, బాధుడు పిండుకోడు పంచుకోడు. చేసింది మీరు కరెంటు ఛార్జీల్లో 35,000 కోట్ల రూపాయలు పంచుకున్నారు, అధిక ధరలు పెంచి 9 సార్లు. ఇది జనాలు ఎవరైనా మీకు ఓట్లు వేస్తారని ఎట్లా మీకు వైనాడు సంతోషం వస్తే నాకు అర్థం కాలేదు. ఇది కాకుండా రేషన్ షాపుల్లో చక్కెర పామాయిలు ఇవి రేట్లు పెంచేసి దాదాపు 850 కోట్లు 8,500 కోట్లు దోపిడీ చేశారు. ఎక్కడండి ప్రజలు మీకు కోసేస్తారు? పాపం మధ్యతరగతులు కాదు కదా, అడగా ప్రావర్టీ లెవెల్ ఉండే వాళ్ళ రేషన్ షాపుల్లో మీరు కూడా 8,500 కోట్లు 4 సంవత్సరాలు దోపిడీ చేస్తే మీకు కోట్లు వేస్తారని నాకు అర్థం కాలేదు. ఇసుక భారం 4,500 కోట్ల రూపాయలు నెత్తినేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంబంధించి 130 కోట్లు వేశారు. ఇది కాకుండా కొత్తగా ఈ భూములు అనుసంధానం చేయడం కోసం అంటే ఓటీటీ అంటారు, దాంట్లో 500 కోట్లు వన్ టైం సెటిల్మెంట్. ఇలాంటి సంబంధాలను చూసుకుంటే అన్ని మీరు పెంచిన భారాలు, పెట్రోల్, డీజిల్, సెస్టులు అన్ని కలుసుకుంటే 1,02,633 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో జనాలు ఏర్పిండేశారు. ఇది కాకుండా మీరు కొన్ని క్వశ్చన్లు వేశారు, బాగానే ఉంది, చాలా సంతోషం. అమర్ రాజా ఫ్యాక్టరీని ఎందుకు ధర్మేశారండి? అలాగే విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడులు 13 రూపాయలు గ్రౌండింగ్ అయిందమ్మా. కవిత గారు మీరు ఎక్కడ చూపించగలరా? ఆధారం చూపించగలరా? ఒకటి, మేము తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అడుగుతున్నాం, 4 సంవత్సరాలు 7 నెలలుగా ఈ రాష్ట్రానికి ఇది చేశామని ఒక్క ప్రెస్ మీట్ పెట్టగలిగిన దమ్ము ధైర్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? 2, శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా? మేము వస్తే కరెంట్ పెంచమని బాదుడని 8 సార్లు 9 సార్లు పెంచారు. మేము పెంచాలి 5 ఏళ్ళు పెంచాల. మేము చేసిన అభివృద్ధి 72% పోలవరం కట్టాం, 69% రాజధాని నిర్మించిన కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా శాశ్వత అసెంబ్లీయో శాశ్వత కోర్టులో కట్టలేకపోయినా కనీసం తాత్కాలికమైన కట్టాం. మీరు 3 రాజధానులు అని చెప్పి 4.5 సంవత్సరాలుగా కనీసం 3 బాత్రూములు కట్టారని చెప్పండి. ఇప్పుడు మీరు ఆర్బీకే సెంటర్ గురించి చెప్పారు, సచివాలయ గురించి కూడా చెప్పారు. అమ్మ కవిత గారు, మీరు మీ ఐడ్రీమ్ మోడ్ ఏమన్నా తీసుకురండి. అవి ఇప్పుడు ఊరు బయట ఉంటాయి. అక్కడ ఏం చేస్తారు తెలిసిన? సాయంత్రం అయితే క్లబ్బులు నడుపుతారు, మందు కొడతారు, దందాలు చేస్తారు, చీకటి కార్యక్రమాలు చేస్తారు. వీటి వల్ల మాకేం ఉపయోగం? పోని వరదలు వచ్చాయి కదా, ఈ ఆర్బీకే సెంటర్లో దాన్ని కొనుగోలు చేశారా? కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇచ్చారా? ఏమీ లేదు కదమ్మా. కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాల, జీతాలు ఇవ్వాల, పెన్షన్లు 65 లక్షలు పచ్చులకు మీరు ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా మా చంద్రశేఖర్ గారు చెప్పా, 2,750 రూపాయలు ఇచ్చేది ఈ సంవత్సరం మేము 200 నుంచి 2,000 పెంచాం. మీరు 2,000 నుంచి 750 పెంచలా, ఇంకా రేపు వస్తుంది అన్నాం. దాంట్లో వాలంటీర్లు మేము గతంలో అకౌంట్లు వేసాం. ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తాం తెలిసిన? అవాస్తాతలకు నేరుగా డబ్బులు ఇస్తాం. ఎంత ఇస్తున్నారు? 2,750 రూపాయలు ఉంటే 250 రూపాయలు జేబులు పెట్టుకొని 2,500 కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎంత అక్రమం? 2, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు దేనికి? రేషన్ కార్డుకు వాలంటీర్, ఇంకో దానికి వాలంటీర్, సేవా కార్యక్రమాలు వాలంటీర్, అన్నిటి కార్యక్రమాలు వాలంటీర్ ఉండేటప్పుడు ఎమ్మెల్యేల మంత్రులు మీద ఎందుకు ఉంటారండి? వద్దు మహాప్రభు, బాయ్ బాయ్ జగన్ కదా వచ్చేస్తున్నారు బయట. 2, మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చేశారు చెప్పండి? ఏ కార్యక్రమం చెప్పండి? 4 సంవత్సరాలు 7 నెలల్లో మీరు ధైర్యంగా ఇది చేశామని చెప్పండి. ఏమీ లేదు నేను చెప్పగలను. రైల్వే జోన్ భూములు ఇవ్వకుండా, విశాఖ రైల్వే జోన్ ఉండమ్మా ఒక్క నిమిషం, రైల్వే జోన్ భూములు ఇవ్వకుండా రైల్వే ఆఫీసు సాతార నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి జలశక్తి నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు ఇస్తే 4 సంవత్సరాలకు ₹1 వాడుకోకుండా ఎన్నికలిపి ఎనర్జీస్ ఫండ్స్, నేషనల్ పనికాహార పథకం డబ్బులు పూర్తిగా మీరు బటన్లోకి వేరే దానికి మార్చేసి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చి రైతులు తీసుకొచ్చి పెట్టేశారు. పనిముట్లు, ఎరువులు, రైతులకు సంబంధించిన వగడాలు అంటే విత్తనాలు ఏవైనా సరే మీరు ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా అయిండేది కదా. కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి. అందుకే రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో చెప్పగలుగుతున్నారు. ఇది కాకుండా నిరుద్యోగం కానీ, ఫ్యాక్టరీలు పక్కన పెట్టినా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీరు చేసే పని 3 ఒకటి బాధలు, ఒకటి బటన్ నొక్కడు, ఒకటి భజన చేయటం. అందుకే భజన ముఖ్యమంత్రిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి మీకు ఆన్సర్ ఏం చెప్తారు? చంద్రశేఖర్ గారు, బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు నేను అడిగినటువంటి. లేదు, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా మీకున్నాయి బోల్డ్ క్వశ్చన్స్. నేను చెప్తాను. రీసెంట్గా ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది బీజేపీ వారి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, వారి ప్రభుత్వ ఆధీనంలో. మరి పొత్తులో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ కానీ, పొత్తు కోసం వెంపర్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కానీ ఆ రికార్డ్స్ని బయట పెట్టవచ్చుగా. చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా పత్రికలు ఉన్నాయి, ప్రింట్ అయ్యొచ్చుగా. ఆ ప్రింట్ వేస్తే వీరి స్థాయి ఎక్కడ ఉంటుందంటే, బీజేపీ పార్టీ నడిపిస్తున్నటువంటి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో 70,000 కేసులు, 80,000 కేసులతోటి నేరాలు, అక్కడ దళితుల మీద దాడులు, అవన్నీ చాలా గణనీయమైనటువంటి స్థాయిలో ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అవి, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్.
అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నటువంటి జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య 2011 అనేది వారికి తెలుసు. ఎక్కడ 80,000 కేసులు, ఎక్కడ 2,000 కేసులు. తెలుగుదేశం వారి హయాంలో సరాసరి సంవత్సరానికి 3,428 కేసులు ఉండేది సరాసరి దళితుల మీద జరిగేటటువంటి దాడుల మీద. ఇప్పుడు 2,000 కేసులకు పడిపోయాయి. 80 కేసులతోటి ఉన్నటువంటి రాష్ట్రాలతో పొత్తులు పెట్టుకోవడం, పొత్తుల కోసం వెంపర్లాడడం వారి యొక్క నైజం అయితే, గణనీయంగా ఆ కేసుల సంఖ్యని తగ్గించి అదుపు చేసి దిశా చట్టం తీసుకొచ్చి అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి పోలీస్ వ్యవస్థ ప్రజలకి దగ్గర చేసి అనేక రకాలుగా రైతు భరోసా కేంద్రాలు, అలాగే సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీస్, ఇన్ని రకాల నిర్మాణాలు ప్రతి గ్రామంలో వారు ఇంటి నుంచి బయటకి 4 అడుగులు వేస్తే కనపడుతుంటే ఒక బాత్రూమ్ కట్టలేదు అంటున్నారు. బాత్రూమ్ల మీద కూడా దోచుకున్నటువంటి వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం బాత్రూమ్ల కోసం ఫండ్ ఇస్తే స్వచ్ఛ భారత్ కింద అవన్నీ మింగేసినటువంటి ప్రబుద్ధులు వీళ్ళు. నీరు చెట్టు మట్టి అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టారు. ఎక్కడన్నా చెట్లు కనపడుతున్నాయా? మట్టి ఉందా? దోచుకున్నారు, దోపిడీ చేశారు. రెండవది మద్య విధానం మీద చెప్పారు. మద్య విధానం మీద చెప్పారు. నిజంగా ఎంత సిగ్గుచేటంటే 11 కంపెనీలకి కేవలం ఒక్క 5 సంవత్సరాల కాలంలో పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. మేము వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరం నుంచి సింగిల్ కంపెనీకి పర్మిట్ మేము ఇవ్వాల. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ కుప్పం వేదికగా వచ్చింది. చిట్ట చివరి కంపెనీ విశాఖ వేదికగా వచ్చింది. ఆ విశాఖ డిస్టిలరీ ఎవరిది అంటే అయ్యన్న పాత్రుడు గారి వాళ్ళ బంధువులది. అంటే మీరు ఏరులై పారించారు పర్మిట్ రూములు ఇచ్చి. 48,000 మద్యం షాపులు ఈ రాష్ట్రంలో మీరు పెట్టించారు, వాటికి పర్మిట్ రూములు ఇచ్చారు. ఇవాళ సింగిల్ పర్మిట్ రూమ్ లేదు, సింగిల్ బెల్ట్ షాప్ లేదు. గణనీయంగా సగానికి తక్కువ మద్యం షాపులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఆ రోజు బార్ల ద్వారా మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించారు. మేము కొత్తగా ఎక్కడా కూడా బార్లకు కూడా పర్మిట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంత రకంగా ఈ రకమైనటువంటి పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా చాలా స్పష్టంగా ఏ దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి కుటుంబానికి తీసుకెళ్లేసి పెన్షన్స్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి మీరు సమాధానం చెప్పలేని వ్యవసాయ రంగం గురించి, సమాధానం చెప్పలేని ఆర్థిక రంగం గురించి, సమాధానం చెప్పలేని నేరాల గురించి, సమాధానం చెప్పలేని పెన్షన్ల గురించి మాట్లాడతారు. మీ కాలంలో పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇస్తే ఇవాళ 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. 1000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చి దిగిపోయే 6 నెలల ముందు మళ్ళీ దాన్ని పెంచితే మేము ఈరోజు 3,000 ఇస్తున్నాం. ఇవాళ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ని నిర్మించాం. 817 గ్రామాలకు మంచినీళ్ళు ఇస్తున్నాం. 200 బెడ్లతోటి హాస్పిటల్ కట్టాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో మీరు ఎంత ఇచ్చారు? ఏ వ్యవస్థ మీద మీరు మాట్లాడగలుగుతారు? ఏ రకంగా మీరు సమర్థించుకోగలరు? ఒక్క నిమిషం. విద్యా వ్యవస్థ ఈరోజు కేంద్రం రిలీజ్ చేసినటువంటి గణాంకాల ప్రకారం విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం అని కితాబుతో పాటు అవార్డులు ఇస్తుంది. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ దగ్గరికి వెళ్ళండి, ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తున్నటువంటి బాత్రూమ్స్ కనపడతాయి, క్లాస్ రూమ్స్ కనపడతాయి, ఇంగ్లీష్ విద్య కనపడుతుంది. మేధావులుగా మారుతున్నటువంటి బిడ్డలు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అలాగే వారు దాదాపుగా ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి వేదికల మీద ప్రసంగించగలుగుతున్నారు. ఎందుకు నారాయణ విద్యా వ్యవస్థను అప్పచెప్పారు? ఎందుకు కేవలం కొంతమందికి మాత్రమే మీ యొక్క ప్రభుత్వాన్ని అప్పచెప్పి దోపిడీ చేశారు? అలాగే మీరేమంటారంటే ఎక్కడా కూడా మనకి క్యాపిటల్ లేదు అని వారు మాట్లాడారు. మేమేమంటామంటే 5 సంవత్సరాల్లో సింగపూర్ చేస్తానన్నారుగా, క్యాపిటల్ లేదు అని మీరు అంటున్నారంటే క్యాపిటల్ కట్టలేదని మీరు ఒప్పుకున్నట్ట? మీరేం చేశారు? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని క్యాపిటల్ పేరుతోటి దోచుకున్నటువంటి మీరు చివరికి పెట్రోల్ మీద కూడా మీరు సుంకం వేశారు. క్యాపిటల్ అవన్నీ డబ్బు ఎవరు తినేశారు? లక్షల ఎకరాల భూమిని తెలుగుదేశం వారు దోచుకున్నది వాస్తవం కాదా? 1000 ఎకరాల భూమి నారాయణ గారి పేరు మీద ఉన్నది వాస్తవం కాదా?
హెరిటేజ్ మీద ఉంది, తీసుకుంటా, వాస్తవం రైట్ కాదా? చేస్తా, తీసుకోండి. మీ తెలుగుదేశం ల్యాండ్ ల్యాండ్ పార్టీలో మైన్ ఉన్నటువంటి మైన్ కాస్త వాళ్ళకి కూడా ఛాన్స్ చాలా ఇవ్వండి మంది మీద చంద్రశేఖర్ గారు ఒకసారి. ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది, కరెక్ట్ కాదా? ఇవాళ మీ జనసేన పార్టీ నిర్మించుకుంటున్నటువంటి స్థలం కూడా ఒక బోగస్ పేపర్లతోటి తయారైనటువంటి ఈ స్థలం కాదా?